హలో ఎవ్రీవన్, టుడే అయితే పన్నీర్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్, టొమాటో, చిల్లీ, పన్నీర్, కొత్తిమీర, బిర్యానీ దినుసులు, క్యాష్యూస్. ముందుగా ఒక ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని దాంట్లో కొద్దిగా జీలకర్ర, బిర్యానీ దినుసులు వేసి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత చాప్డ్ ఆనియన్స్ని తీసుకుని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని గార్లిక్ జింజర్ కూడా పేస్ట్ వేసుకుని మిక్స్ చేసుకోండి. దీని తర్వాత 2 చిల్లీస్ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. దీని తర్వాత క్యాష్యూస్ కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. దాని తర్వాత ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టొమాటోస్ కూడా యాడ్ చేసుకోండి. టొమాటోస్ యాడ్ అయిన తర్వాత దాన్ని 5 to 10 minutes బాగా కుక్ అవ్వనివ్వండి. చూడండి, ఆఫ్టర్ 10 minutes ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఇక టొమాటోస్ అది కుక్ అయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఒకసారి యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. దాని తర్వాత కొంచెంసేపు దీన్ని కూల్ అవనిద్దాం. కూల్ అయిన తర్వాత మనం మిక్సీ జార్ పట్టుకోవడమే. చూడండి, చూపించిన విధంగా వేసుకుని గ్రైండ్ చేసుకోండి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కొంచెం వాటర్ కూడా వేసుకోండి, ఎందుకంటే మన కన్సిస్టెన్సీ ఎలా కావాలో దాని ప్రకారం మనం వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవడమే. నెక్స్ట్ మళ్ళీ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయింది కదండి. ఇప్పుడు మనం మిక్సర్ చేసాం కదా పేస్ట్, ఆ పేస్ట్ మొత్తాన్ని ఆయిల్లో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసిన మిక్చర్ మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి బాగా కలపండి. దాని తర్వాత టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్, మళ్ళీ కోరియాండర్ పౌడర్ ఉంటుంది కదండి, ధనియా పొడి, ఆ 3 వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా గ్రేవీ. ఇప్పుడు గ్రేవీని ఒక 5 to 10 minutes మళ్ళీ కుక్ చేసుకుందాం. చూసుకోండి, ఆయిల్ అయితే సపరేట్ అయింది కదా. ఇప్పుడు కొంచెం ఇంకా వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్రొసీజర్ మొత్తం చేయండి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 to 10 minutes వాటర్ వేసాం కాబట్టి మళ్ళీ కుక్ చేసుకోండి. ఇట్లా బాగా కుక్ అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఇట్లా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పన్నీర్ వేసిన తర్వాత బాగా మొత్తం మిక్స్ చేసుకోండి. మళ్ళీ ఒక 5 to 10 minutes కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు బాగా కుక్ అవుతుంది కదండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుందాం. ఇప్పుడు వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ ఇది సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.